కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ 4వ వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల ఒడ్డెర కాలనీలో గత 4 సంవత్సరాల క్రితం కరోనా అప్పటి నుండి మూతపడిన ప్రభుత్వ బడిని నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం బడిబాట కార్యక్రమంలో భాగంగా పునః ప్రారంభమైనది. ఈ యొక్క పాఠశాలలో పేద కుటుంబాలకు చెందిన పిల్లలు సుమారు 30 నుండి 50 మంది అందులో అడ్మిషన్ తీసుకుని జాయిన్ అయ్యారు. పాఠశాల నడుస్తున్న సమయంలో పక్కన ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకి చెందిన స్కూల్స్ ఉన్నవి. వాటికి సంబంధించిన బస్సులు సుమారు 100 ట్రిప్పుల వరకు స్కూల్ ముందు నుండి వెళ్తున్నాయి. అలా వెళ్లడంతో ప్రభుత్వ బడిలో ఉన్న పిల్లలకు శబ్ద కాలుష్యం, దుమ్ము ధూళి పాఠశాలలో చేరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేక బస్సులు తగిలి విద్యార్థుల ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయని, బయటికి వస్తే ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అనే భయంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతూ ఈ విషయం కార్పొరేట్ పాఠశాల యాజమాన్యానికి మరియు స్థానిక నాయకులకు చెప్పినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థులతో కలిసి వడ్డెర కాలనీ ప్రజలు మరియు పాఠశాల సిబ్బంది ప్రైవేటు పాఠశాలల బస్సుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేసి వారి యొక్క నిరసనను తెలియజేశారు. సంబంధించిన మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ చారి ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వడ్డెర కాలనీ ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి పట్టణంలోని వడ్డెర కాలనీలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మన గవర్నమెంట్ స్కూల్ నడిపేయడం ఉద్దేశంతో, గవర్నమెంట్ స్కూల్ నడిస్తే పేద ప్రజలకు మంచి విద్య అందుతున్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దానికి గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేస్తూ భాగంగా మరి దానికి ఆనుకొని ఉన్నటువంటి రోడ్డు పక్కపొండి కార్పొరేట్ స్కూల్స్ వెహికల్స్ అనేటిది దరిదాపు 100 బస్సుల దాకా పోవడం జరుగుతుంది. దాంతో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది, ఏదైనా అనర్థం జరిగితే పరిస్థితి ఎలా అని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించాలని చెప్పి అది మేము కోరుకుంటున్నాం. అన్నది కొత్తపల్లి వడ్డెర కాలనీ రామాలయం టెంపుల్ దగ్గర 4వ వార్డు కౌన్సిలర్ 4వ వార్డు కిందకి వస్తుంది. ఇక్కడ ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం పిల్లల స్ట్రెంత్ కూడా 30 మంది దాకా ఉన్నారు. దీన్ని ఆనుకొని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఒకటి సెయింట్ జార్జ్ స్కూల్ అని ఉన్నది. దానికి సంబంధించిన వెహికల్స్ డైలీ ఒక 100 వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ ఉన్న పిల్లలు కిందికి తీయడానికి వాష్రూమ్ కానీ దేని పరంగా కిందికి వస్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఒక యాక్సిడెంట్ అవుతుండే. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేము అక్కడ కాలనీ వాళ్ళ ప్యారడైజ్ స్కూల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. దాని గురించి మేము వెహికల్స్ అని ఆపి దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చేయాలని మా చైర్మన్ కానీ మా వార్డు కౌన్సిలర్ని కానీ పిలిపిస్తే వాళ్ళు కూడా మాకు సంబంధం లేదని వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల మేము వెహికల్స్ ఆపి ధర్నా చేస్తున్నాం. కాబట్టి దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చేసి మమ్మల్ని, మా పిల్లల్ని, మా కాలనీ వాసులందరినీ రక్షించాలని మేము కోరుకుంటున్నాం. కొత్తపల్లి మండలంలోని ఎంపీపీఎస్ కొత్తపల్లి వడ్డెర కాలనీ పాఠశాల గత సంవత్సరం విద్యార్థుల సంఖ్య లేకపోవడం వలన మూసివేయబడింది. కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మూసివేయబడిన పాఠశాలను తిరిగి ఓపెన్ చేసి విద్యార్థులు చేర్చుకోవాలనేటువంటి ఆదేశాలతోని ఇక్కడ ఆల్రెడీ 2 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి పరిసర ప్రాంతాల లోపల ఉండేటువంటి ఆ బడిడి పిల్లలందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఆ బడిడి పిల్లల్ని బడికి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 15-20 మంది పిల్లలు జమ కావడం జరిగింది. దాని లోపల భాగంగా ప్రతిరోజు కూడా అంటే 12వ తేదీ పాఠశాల పునః ప్రారంభమైన తర్వాత 3 రోజుల నుంచి పాఠశాలకు వస్తున్నారు. కానీ ఇక్కడ పాఠశాల పరిస్థితి, పాఠశాలకు కంప్లీట్గా ఎదురుగానే ఒక ప్రధాన రహదారి ఉంది, ఒక ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి దారి ఉంది. ఆ దారి వెంబడి ఎక్కువ సంఖ్య లోపల వాహనాలు వెళ్ళడం వల్ల విద్యార్థులకు కాస్త ప్రమాదకరంగా ఉంది. నేను కూడా స్వయంగా ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. మరి వాస్తవానికి పాఠశాల కనుక లాస్ట్ ఇయర్ కొనసాగితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గౌరవ కలెక్టర్ గారు అన్ని పాఠశాలకు అమ్మాదశ పాఠశాల లోపల భాగంగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. అయినప్పటికీ అంటే లాస్ట్ ఇయర్ స్ట్రెంత్ లేకపోవడం వలన ఈ పాఠశాలకి పరిగణలో తీసుకోలేదు. అయినప్పటికీ కూడా ఈ పాఠశాల తిరిగి ఈ విద్యా సంవత్సరం మనం కొత్తగా మళ్ళీ రీఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజే గౌరవ కలెక్టర్ గారికి ఈ పాఠశాల గురించి పూర్తి స్థాయి నివేదిక వారికి సమర్పిస్తాను. తప్పకుండా ఈ పాఠశాలకు కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, అట్లాగే డ్రింకింగ్ వాటర్ సప్లై, తర్వాత కిచెన్ షెడ్ ఏవైతే ప్రాథమిక వసతుల కొరకు గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారి ద్వారా కలెక్టర్ మేడం గారికి తప్పనిసరిగా వినతి సమర్పిస్తాము. అతి త్వర లోపల వీటికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పించి ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ లోపు గౌరవ
మండల తహసీల్దార్ గారిని కూడా కలిసి ఈ పాఠశాలకు సరిహద్దులు నిర్ణయించిన విధంగా కూడా వారికి కూడా ఒక వినతి పత్రం సమర్పించి పాఠశాల సరిహద్దులు నిర్ణయించిన తర్వాత వెంటనే ఆ పరిధి లోపల ఆ కాంపౌండ్ వాళ్ళు అనేది నిర్మాణం చేపట్టమని చెప్పి కూడా దీని గౌరవ అధికారులను కోరి తప్పకుండా పాఠశాల పూర్తి స్థాయి లోపల విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.